ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. నేను మీ మాచిరాజు రామకృష్ణ. ఈరోజు వాస్తు శాస్త్రము ధర్మ సందేహాలు అనేటువంటి అంశంలో ముఖ్యంగా ఒక స్థలం కొనుగోలు చేసినప్పుడు అసలు ఇంటి కట్టడం అనేటువంటిది ఏ స్థానం నుండి ఎక్కడ వరకు తీసుకోవాలి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే కొంతమంది చూస్తూనే ఉంటాం, స్థలం అనేటువంటిది చాలా ఉంటుంది. మేము వెనక్కి కొంచెం కట్టుకుంటామండి, కొంచెం నెట్యూజబుల్ ఏరియా, కొంత కార్పెట్ ఏరియాలో కట్టుకుంటాం, మాకు ఇంత పెద్ద స్థలం ఉన్నా కూడా మాకు ఇంత బడ్జెట్ లేదు, ఇంతలో మేము కట్టుకొని మెయింటైన్ చేయలేము అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఎక్కడ తీసుకోవాలి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. అంటే సుమారుగా ఇదొక ఉదాహరణకి ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్నాం అనుకోండి. ఈస్ట్ ఫేసింగ్ రాజవీధి అంటే ఇల్లు అనేటువంటిది ప్రధాన ద్వారం అనేటువంటిది ఈస్ట్ చూస్తుంది. మనం ఈస్ట్ నుండి వెస్ట్కు వెళ్తూ ఆ యొక్క ఇంటి లోపలికి వెళ్ళాలి. ఇలాంటప్పుడు ఏం చేయాలి? దీన్ని ఒక 4 భాగాలు చేయాలి. ఈ 4 భాగాల దగ్గర ఏది కట్టుకోవాలి అంటే ఏ స్థానం నుండి ఎక్కడ వరకు కట్టుకుంటే అది గృహ ఫలితం అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్, ఇది ఇంటర్సెక్షన్ పాయింట్. దీన్ని స్థల గర్భము అంటారు. ఎప్పుడూ కూడా మనం కట్టేటువంటి కట్టడంలోకి ఈ యొక్క స్థల గర్భం రావాలి. కాబట్టి మన నిర్ణయం అనేటువంటిది కంపల్సరీగా ఇల్లు మీరు ఇంతలో తీసుకున్నా లేకపోతే ఇంతలో తీసుకున్నా ఈ యొక్క స్థల గర్భం అనేటువంటిది మనకి కట్టుకునేటువంటి ఇంటి లోపలికి రావాలి, లేకపోతే ఆ ఇంటికి బలం ఉండదు అనేటువంటిది మనకి ప్రామాణికంగా తెలియజేయబడింది. కాబట్టి స్థల గర్భం మనం కట్టుకునేటువంటి ఇంటి లోపలికి రావాలి. అంటే ఈ డయాగనల్ లైన్స్ ఏవైతే తీసుకుంటామో, అంటే ఈశాన్యం నుండి నైరుతికి, వాయువ్యం నుండి ఆగ్నేయానికి, స్థలానికి తీసుకునేటువంటి ఈ యొక్క డయాగనల్ లైన్స్, ఇంటర్సెక్షన్ పాయింట్ అనేటువంటిది మనం కట్టేటువంటి ఇంటి లోపలికి రావాలి. అప్పుడే ఆ ఇంటికి బలం. దీన్నే స్థల గర్భ నిర్ణయం, గృహ గర్భ నిర్ణయం అని చెప్పేసి కూడా తీసుకుంటాం. అంటే గృహ గర్భము మనకి ఇంట్లో ఉంటుంది, స్థల గర్భం కూడా ఇంట్లోకి ఉంటుంది. అది వదిలేసి ఎక్కడ ఒక చిన్న ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాంటప్పుడు శంకుస్థాపన చేయటానికి కూడా ఎక్కడ చెయ్యాలి ఏంటి అనేటువంటి ఆ యొక్క సందేహం కూడా మిగిలిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఏ స్థలంలో ఎంతవరకు ఎలాంటి నిర్ణయం చేసి ఆ యొక్క ఇంటి నిర్మాణం చెయ్యాలి అనేటువంటిది చాలా ముఖ్యంగా మనం పరిశీలనలోకి తీసుకోవాలి. అదే విధంగా మనం ఇల్లు కట్టేటప్పుడు ఏదైనా స్థలం అనేటువంటిది కొనుగోలు చేసిన తర్వాత దానిని 9 భాగాలుగా చేసుకోవాలి. 9 భాగాలుగా ఈ విధంగా అడ్డంగా, అదే విధంగా నిలువుగా ఇలా చేసుకున్న తర్వాత ఈ విధంగా 9 భాగాలుగా చేసుకున్న తర్వాత చుట్టూ ఉండేటువంటి స్థలాన్ని వదిలేయాలి. అది పిశాచ స్థలము అన్నారు. పిశాచ స్థలంలో ఎలాంటి నిర్మాణము చెయ్యకూడదు పొరపాటును కూడా. ఇవి మొత్తం 81 భాగాలు. అంటే 9 × 9, 9 9 81. ఈ 9 9 81లో చుట్టూ ఉండేటువంటి ఈ 36 భాగాలు కూడా పొరపాటును కూడా ఇంటి కట్టడంలోకి రాకూడదు. ఇదంతా కూడా పిశాచ స్థలం. అంటే మిట్ట మధ్యాహ్నం పూట సూర్యరశ్మి మన కట్టడానికి, అదేవిధంగా మన కాంపౌండ్కి మధ్యలో సూర్యరశ్మి కింద భూమిని టచ్ అవ్వాలన్నమాట. ఆ విధంగా మనం ఇంటి నిర్మాణం అనేటువంటిది ఎంతలో కట్టుకోవాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అనేటువంటిది ముఖ్యంగా తీసుకోవాలి. అదే విధంగా ఇక్కడ మనకి ఏవైతే ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయో, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం ఇలా తీసుకున్నప్పుడు అవి మర్మస్థానాలు అన్నారు. అంటే వాస్తు పురుషుడి మర్మస్థానాలు. అంటే చాలా మందికి అవగాహన ఉంటుంది, అసలు వాస్తు పురుషుడు అంటే ఎవరు, వాస్తు పురుషుడు ఏ విధంగా పౌళిస్తాడు, స్థిర వాస్తు పురుషుడు అంటే ఏమిటి, చరవాస్తు పురుషుడు అంటే ఏమిటి, ఏ విధంగా ఎట్లా పెట్టుకున్నప్పుడు ఎక్కడ మర్మస్థానాలు ఉంటాయి, అవన్నీ కూడా మనకి కల్పన చూసినప్పుడు తెలుస్తుంది. అంటే వాస్తు పురుష కల్పం. వాస్తు పురుష కల్పంలో ఏమేమి ఉంటుంది? 32 ఎంట్రన్సెస్ ఉంటాయి, అదేవిధంగా 45 అధిదేవతలు ఉంటాయి. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎక్కడ ఏం పెట్టుకోవాలి అనేటువంటిది మనకి అర్థమవుతుంది. అయితే ఇలా మనకి 81 భాగాలు చేయటాన్ని ఏకస్థితి పద్ధతి అంటారు. ఈ ఏకస్థితి పద్ధతిలో మొట్టమొదటిగా ఈ డయాగనల్స్ అన్ని ఇలా మనకి ఏదైతే ఇంటర్సెక్షన్ ఉంటుందో, ఈ ఇంటర్సెక్షన్లో పొరపాటున కూడా మనం ఇంటి డిజైన్ చేసిన తర్వాత కాలమ్స్ అనేటువంటివి రాకూడదు. అంటే పిల్లర్స్ అనేటువంటివి
మర్మస్థానాల్లో రాకూడదు. ఇది చాలా ముఖ్యంగా మనం డిజైన్ చేసేటప్పుడు చూసుకోవాల్సినటువంటి అంశం. చాలా మంది చూస్తూనే ఉంటాం, ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తారు, రిక్వైర్మెంట్ చెప్తారు, వాళ్ళు హాయిగా ఒక ప్లాన్ ఇస్తారు, స్పేస్ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఇవన్నీ కూడా చెక్ చేయరు. అంటే మర్మస్థానాలు, అదేవిధంగా ఏది నాభి, ఏది ఎక్కడి నుండి ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎంతవరకు తీసుకోవాలి, అవన్నీ కూడా కొంతమందికి తెలియదు. కాబట్టి దానివల్ల కొంత తప్పిదం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా కనిపెట్టలేడు. అదేవిధంగా దీనిలో మనం పూర్తి స్థాయిలో మనం చెక్ చేయకపోతే అక్కడ వాస్తు దోషం, వాస్తు ప్రామాణికంగా చెప్పబడినటువంటి అంశం దీనిలో ఏదైనా డీవియేట్ అయితే మనం కనుక్కోలేము. కాబట్టి ఏంటంటే మనమే మొత్తం కూడా క్యాడ్లో, ఆటో క్యాడ్లో నీట్గా వర్కింగ్ డ్రాయింగ్ చేసుకొని ఈ యొక్క 81 భాగాలు గుర్తించి ఏవి మర్మస్థానాలు, ఏది నాభి, ఎక్కడ ఏది ఎక్కడ వరకు తీసుకోవాలి, ఎంతలోనే తీసుకోవాలి అనేటువంటిది నీట్గా గృహగణితం చేసి మనం ఆ ప్లానింగ్ అనేటువంటి చేసి దానికే మార్కింగ్ ప్లాన్ చేసుకొని మనం ఇంటి కట్టడం అనేటువంటి చెయ్యాలి. ఇక్కడ ఈ మర్మస్థానాల్లో పొరపాటును కూడా పిల్లర్స్ రాకూడదని అనుకుందాం. అదేవిధంగా నాభిస్థానం, ఇక్కడ వాస్తు పురుషుడి బొడ్డు. అంటే వాస్తు పురుషుడి బొడ్డు ఎందుకు ఇచ్చాము ఇక్కడ? ఇక్కడ 31వ భాగం, ఇది 31వ భాగంలో వాస్తు పురుషుడి నాభిస్థానం, ఇదే స్థలనాభి అన్నారు. ఇక్కడే మనం శంకుస్థాపన చేయాలి. సరే, ఈ శంకుస్థాపన కార్యక్రమం, క్రతువు అది ఏ విధంగా చేస్తాం, ఎలా చెయ్యాలి, దానికి సంబంధించినటువంటి విధి విధానం ఏంటి, అవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. ఇవన్నీ కూడా ఇక్కడ పొరపాటున కూడా సంప అనేటువంటిది రాకూడదు. ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ నాభిస్థానంలో పొరపాటున కూడా కాలం రాకూడదు. కాబట్టి మనం ఏదైనా హౌస్ డిజైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మెట్లు ఎక్కడ పెట్టుకోవాలి, ప్రదక్షిణ వాస్తులో ఎంత స్థలం పిశాచ స్థలంలో వదిలిపెట్టాలి, ఎక్కడి నుండి ఎక్కడి వరకు కట్టుకోవాలి, ఆ యొక్క అలైన్మెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మనం ఒక వర్కింగ్ డ్రాయింగ్ చేసుకొని ప్లానింగ్ చేసుకొని ఇంటి నిర్మాణము అనేటువంటిది చెయ్యాలి. దీనిలో ఎలాంటి డీవియేషను ఉండకూడదు. వాస్తు అనేటువంటిది మనిషి జీవితం మీద 25% ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి మనం కట్టుకునేటువంటిది ప్రామాణికంగా మాత్రమే కట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ముహూర్త బలం తీసుకుందాం. ఎందుకు చూసుకుంటున్నాం? తారాబలం, తిదివార నక్షత్ర యోగ కటాలు ఎందుకు చూసుకుంటున్నాం? అది మంచి కాలం కాబట్టి మంచి గడియల్లో చేస్తే మనకి మంచి కలిసి వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది అనేటువంటిది శాస్త్ర ప్రామాణికంగా తీసుకున్నాం. కాబట్టి మనం ముహూర్త బలం అనేటువంటిది తీసుకున్నాం. అదేవిధంగా ఇల్లు కట్టేటప్పుడు కూడా ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. అంటే ఏకస్థితి ఫాలో అవ్వాలి, మర్మస్థానాలు ఫాలో అవ్వాలి, నాభి ఎక్కడుంది అనేటువంటి చూసుకోవాలి, పిశాచ స్థలం నిర్ణయించాలి. అదేవిధంగా ఈ పిశాచ స్థలానికి పక్కన ఉన్నటువంటిది మనుష్య స్థానం. అంటే మనం ఏదన్నా కనుక టాయిలెట్స్ అవి పెట్టుకున్నట్లయితే ఈ మనుష్య స్థానంలోనే ఉండాలి. తర్వాత వచ్చేటువంటిది దైవతా స్థానం, తర్వాత వచ్చేటువంటిది బ్రహ్మస్థానం, దాని తర్వాత డయాగ్నల్గా తీసుకునేటువంటిది స్థల గర్భం. సో ఇన్ని మనం తీసుకున్న తర్వాత అవన్నీ కూడా నిర్ణయించుకొని మనం ప్లానింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా మార్క్ చేసుకొని 32 ఎంట్రన్సెస్ చూసుకొని 45 అధిదేవతలు చెక్ చేసుకొని ఎక్కడ ప్రధాన ద్వారం ఉండాలి, ఎక్కడ మెట్లు ఉండాలి, ఇవన్నీ కూడా నీట్గా చూసుకొని మనం డిజైనింగ్ అనేటువంటిది చేసుకొని ఆ యొక్క వర్కింగ్ డ్రాయింగ్ని బేస్ చేసుకొని మనం స్థలంలో మార్కింగ్ చేసి ఇంటి నిర్మాణం అనేటువంటిది చేయాలి. ఇలా కాకుండా చేస్తే అక్కడ కించిత్ వాస్తు దోషము అనేటువంటిది ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అందుకే కొంతమంది చూస్తూ ఉంటాం, చిన్నగా పేపర్లో ఏదో ఒకటి గీసేసుకుంటారు, రఫ్ స్కెచెస్. అంటే ఇలా పెన్తో పేపర్ మీద గీసేసుకుని ఈ విధంగా డైమెన్షన్స్ ఇచ్చేసేసుకుని ఇలా అక్కడ సైట్ కండిషన్లో మార్క్ చేసుకుని ఇల్లు కట్టేస్తూ ఉంటారు. దీనిలో ఇవన్నీ కూడా తెలియదు. అంటే ఎక్కడ మర్మస్థానాలు ఉన్నాయి, గృహ గర్భం ఎంత తీసుకున్నారు, ఎక్కడ ఏ విధంగా కోణ దోషాలు వచ్చినాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కట్టేస్తున్నారు. పొరపాటును కూడా అలా కట్టకూడదు. కాబట్టి మనం ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఈ యొక్క రాజవీధికి అనుగుణంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందో మనం ఒక సిద్ధాంతిని సంప్రదించి, సిద్ధాంతి అని అంటున్నాం, సిద్ధము అంతము రెండు చెప్పేటువంటి వాడే సిద్ధాంతి. సిద్ధాంతిని కలిసి ఈ విధంగా మొత్తం ప్లానింగ్ చేయించుకొని మనం సైట్ కండిషన్లో అప్లై చేసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.